వెల్కమ్ టు SSV TV5 న్యూస్ ఛానల్. చిన్న కమేలాలో వైన్ షాపుపై ఆందోళన. మా బస్తీలో మద్యం దుకాణం వద్దు అంటూ మహిళల హెచ్చరిక. కంటోన్మెంట్ నియోజకవర్గం 7వ వార్డు చిన్న కమేలాలో ప్రతిపాదిత వైన్ షాప్కు వ్యతిరేకంగా స్థానికులు బుధవారం ఉదయం నుండి తీవ్ర ఆందోళన చేపట్టారు. కొత్తగా వైన్ షాప్ను తమ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఊరుకోబోమని మహిళలు హెచ్చరించడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక మహిళలు మాట్లాడుతూ ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్న కల్లు కాంపౌండ్ వల్ల పలువురు మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయారని, అంతేకాక రోడ్డుపై సమస్యలు పెరిగి ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై వైన్ షాప్ ఏర్పాటుతో చిన్న కామేలా వాసుల రాకపోకలు తీవ్రమైన అంతరాయానికి గురవుతున్నాయని వారు పేర్కొన్నారు. తాగుడు పెరిగితే తమ కుటుంబాల జీవితం దెబ్బతింటుందని, పేదల బతుకుల్లో మట్టి కొట్టొద్దని మహిళలు విన్నవించారు. ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ 7వ వార్డు మహిళా అధ్యక్షురాలు సరిత, నాయకుడు మురళి మద్దతు ప్రకటించారు. వైన్ షాపును తొలగించే వరకు తాము అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు. ఎయిర్ లైన్స్ కాలనీలో ఏర్పాటు చేయాల్సిన వైన్ షాపును దళితుల బస్తీ అయిన చిన్న కమేలాకు ఎందుకు మార్చారని సరిత ప్రశ్నించారు. నాలాపై కబ్జా చేసి ఎలా వైన్ షాపు నడుపుతారో అధికారులు సమాధానం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లాల్బజార్ వార్డ్ 7 కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ అంబికా వైన్స్ అని చెప్పి వైన్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందుకే కళ్ళు కాంపౌండ్ పెట్టి ప్రజలనంతా ఇబ్బంది పెట్టిండ్రు. కాకపోతే కళ్ళు కాంపౌండ్ పెట్టిండ్రు కదా అని ఎవరు అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ ఇప్పుడేం జరుగుతుందంటే కళ్ళు కాంపౌండ్ పెట్టినప్పుడే తాగి రోడ్డు మీద పడుకోవడం కానీ, వచ్చేపై వాళ్ళని ఇబ్బందులు పెట్టడం చాలా చూసిండ్రు. కళ్ళు కాంపౌండ్తోనే ఇంత బాధలు ఉన్నాయంటే ఇప్పుడు మళ్ళీ వైన్స్ పెట్టి ఏం చేద్దాం అనుకొని మమ్మల్ని అందరినీ ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అందరినీ సంప్రదించిండ్రు. సిఓ గారికి చెప్పిండ్రు. నాలా ఎంక్రోచ్మెంట్ ఉంది, అయినా దీని మీద ఏం యాక్షన్ తీసుకోలేదు. ఎటు కూడా ఇక్కడ ఉన్న 30 ఏళ్ల నుంచి లీడర్లుగా ఉన్నారు కాబట్టి ఏది చేసినా మాకు నడుస్తుంది అనుకోవడం చాలా పొరపాటు. ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. అది ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుంది, అన్యాయం జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టే ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఖచ్చితంగా అసలు ఇక్కడ ఎప్పుడు కానీ వైన్స్ కానీ కళ్ళు కాంపౌండ్ మళ్ళీ తెరవడం కానీ ఇక్కడ జరగొద్దు. ఇక్కడ అందరూ ఉండేది దళితులు. అక్కడ ఎయిర్లైన్స్ కాలనీలో ఎలగొట్టిండ్రు. ఏమని, మాకు ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, తాగుబోతోళ్ళు వచ్చిపోయే వాళ్ళని అంతా కష్టపెడుతున్నారు, ఏదో చీటి ఏదో. ఇక్కడ కొత్తగా వైన్ షాప్ పెట్టబోతుంది. ఇది చాలా చిన్న కమేల నివాసిస్తున్న ప్రజలకు చాలా దగ్గరగా ఉంది. దగ్గరలో దేవస్థానం ఉంది. ఆర్మీ క్వార్టర్స్నే వాళ్ళ ఫ్యామిలీ, ఆర్మీ క్వార్టర్స్ ఫ్యామిలీ కూడా దగ్గరలో నివాసిస్తారు. ఇంకా ఇది కొంచెం హెవీ వెహికల్స్ పోయే ప్రాంతం కూడా, ప్లస్ ఈ చిన్న కమేల అనే ఊరికి కూడా మెయిన్ రోడ్ ఇది ఒక బీచ్ జంక్షన్ టైప్ ఉంది. ఈ ప్రాంతంలో వైన్ షాప్ నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా ఇదే ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మా లాల్బజార్ మహాకాళి దేవస్థానం భూమి కూడా కాజేయాలనుకున్నారు. వాళ్ళు గతంలో 35 సంవత్సరాల నుంచి ఇదే ప్రజలు, ఈ వార్డ్ 7 ప్రజలు ఆయనను ఆదరిస్తూ ఉన్నారు. ఆయన ప్రజల పక్షాన లేకుంటే ప్రజలకు హానికరం చేయే విధంగా ప్రవర్తన ఆయన సరైన ప్రవర్తన కాదు. కావున తక్షణమే దీన్ని అధికారులు చర్యలు తీసుకొని వాళ్ళు వైన్ షాప్ పెట్టాలని అనుకుంటే అనుకూలంగా ఉన్న స్థలంలో పెట్టుకొని ఇక్కడికైనా తీయాలని ప్రజలందరూ, మహిళలందరూ కూడా ఇక్కడ ఉదయం నుంచి బ్రేక్ఫాస్ట్ లేకుండా, లంచ్ లేకుండా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. అధికారులను తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.